మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమ్మే తొలి గురువు అనే శీర్షికను తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు పుస్తకాల్లోని పాఠాలు నేర్పిస్తే జీవితంలోని పాఠాలను తొలుత నేర్పించేది అమ్మే. అందుకే ఎవరి జీవితంలోనైనా అమ్మే తొలి గురువు. పిల్లలు బాల్యంలో అమ్మ చుట్టూతా తిరుగుతూ ఆమె చేసే ప్రతి పనిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఆ పని చెయ్యాలని ఉత్సాహం చూపిస్తారు. అప్పుడే ఓ గురువులా తల్లి ఆ పని ఎలా చెయ్యాలో శ్రద్ధగా నేర్పిస్తుంది. వేలు పట్టుకుని నడక నేర్పిస్తుంది. అత్త, మామ, అమ్మ అంటూ మాటలు రప్పించే ప్రయత్నం చేస్తుంది. పిల్లల మానసిక పరిజ్ఞానానికి టీచర్స్ కృషి చేస్తే మనుషులను, పరిసరాలను, జీవితాలను అన్నింటినీ అందరినీ చదవడం నేర్పిస్తుంది అమ్మ. అందరి జీవితాలలో తొలి గురువు అమ్మే. అందుకే మాతృదేవోభవ అంటూ తల్లికే మొదటి స్థానం ఇచ్చారు పెద్దలు. బాల్యంలో ఎన్నో కొత్త విషయాలు ప్రయత్నించే క్రమంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అక్కడే ఆగిపోకుండా జీవితంపై ఆశ కల్పిస్తూ ముందుకు నడిపిస్తుంది అమ్మ. కింద పడిన ప్రతిసారి నడవమని ధైర్యాన్ని ఇస్తుంది. చెయ్యి పట్టుకుని నడక నేర్పిస్తుంది. పెద్దయ్యే వరకు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బలమైన వ్యక్తిగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందుకు తన జీవితంలో ఎన్నో త్యాగాలకు సిద్ధపడుతుంది. పిల్లలు ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్ళతోనే చూస్తారు. తల్లిని అనుకరిస్తూ తల్లి ఎటు వెళితే అటు వెళ్ళాలని తొలి అడుగులు వేస్తారు. అలా బిడ్డల మొదటి ప్రయత్నానికి అమ్మే తొలి గురువు. తన ఒడిలో కూర్చోబెట్టుకుని బిడ్డ తొలి పలుకులను పలికించేలా నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆధునిక అమ్మలు ఇంకాస్త ముందుకెళ్ళి అ ఈ ఏబిసిడీలు, జంతువులు, వస్తువుల పేర్లు పలికిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఊహ తెలిసినప్పుడు జంతువుల కథలు, రాజుల కథలు, నీతి కథలు, హాస్య కథలు చెబుతున్నారు. వాటి ద్వారా మంచి చెడు తారతమ్యాలు బోధిస్తున్నారు. అన్నం తినకపోయినా, అల్లరి చేసినా, అలిగినా, ఏడ్చినా సావధాన భేద దండోపాయాలతో అమ్మ పిల్లల్ని దారిలో పెడుతుంది. ఇంటికి బంధువులు వచ్చిన వేళ వారితో ఎలా మెలగాలో నేర్పిస్తుంది. క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఏ ఊరు వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా అక్కడ ఏది పెడితే అదే తినాలని, అల్లరి చెయ్యకూడదని, పెద్దల విషయాలలో జోక్యం చేసుకోకూడదని ఎన్నో పద్ధతులు నేర్పుతుంది. బంధువులు, ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమానురాగాలతో ఉండాలని, గౌరవాన్ని చూపించాలని బంధాలను పరిచయం చేస్తుంది. చిన్నప్పుడు ఆటల్లో దెబ్బ తగలగానే ముందుగా అనేది అమ్మా అనే. అలాగే స్నేహితులతో గొడవస్తే పరిగెత్తుకుంటూ ఆ బాధ చెప్పుకునేది అమ్మతోనే. ఎందుకంటే వెంటనే స్పందించేది అమ్మే కాబట్టి. న్యాయమూర్తిలా మారి ఎవరిది తప్పో చెప్పి పిల్లల కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించి స్నేహం చెదరనీయకుండా ముందుకు నడిపే నేర్పరి అమ్మ. ప్రతి విషయాన్ని అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించేలా చేస్తుంది. శత్రువుల కన్నా స్నేహితులే మిన్నా అంటూ కలుపుకుపోయే స్వభావాన్ని అలవరుస్తుంది. మంచి పని చేశామని చెబితే మెచ్చుకుంటూ ముద్దుతో తొలి కానుక ఇస్తూ ఇష్టమైనది వండిపెట్టి ప్రోత్సహిస్తుంది. స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలను దగ్గర కూర్చుని ఓ గైడ్లా హోంవర్క్ చేయిస్తుంది. పిల్లల పరీక్షలే తన పరీక్షలుగా భావించి చదివిస్తుంది. మార్కులు తక్కువ వస్తే తరువాత మంచిగా ప్రయత్నించు అని వెన్ను తడుతుంది. నిరుత్సాహపడితే చేయి అందించి నిలబెడుతుంది. తప్పుదారిలో నడిస్తే కఠినమైన స్వరంతో మందలిస్తుంది. భవిష్యత్తులో మంచి బాటలో నడిచేలా పునాదులు వేస్తుంది. చిన్న చిన్న విషయాలకు భయపడుతున్న సందర్భాలలో గుండెకు హత్తుకొని ఆత్మవిశ్వాసం అందిస్తుంది. పిల్లల యుక్త వయసులో స్నేహితురాల్లా అర్థం చేసుకుంటుంది.
మనసు బాగోనప్పుడు మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది. మానవతా విలువలకు దారి చూపుతుంది. లక్ష్య సాధనకు పట్టుదలే తొలిమెట్టు అని నేర్పిస్తుంది. పెళ్ళైన జీవితంలో ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది అమ్మే. అమ్మతో మాట్లాడాక ఆమె ఇచ్చిన సలహాకి మన ఆలోచన జోడిస్తే చక్కని పరిష్కారం ఇట్టే కనబడుతుంది. ఎలా ముందుకు వెళ్ళాలో బోధపడుతుంది. సమాజంలో అమ్మ బోధనల ప్రభావం చాలా ఉంటుందని ఓ మహనీయుడు అన్నది సత్యవాక్కు. ప్రతి అమ్మాయి అబ్బాయి విజయం వెనుక ఓ అమ్మ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మాతృమూర్తికి తొలి గురువుకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మే తొలి గురువు, అమ్మ మన జీవితంలో పోషించే అత్యంత కీలకమైన పాత్ర గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.